హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్ కేక్ చేసుకుంటున్నాం. ప్రాసెస్ ఏంటో చూద్దాం. పదండి. 1 కప్ మిల్క్, 25 డేట్స్ తీసుకోవాలి. 25 డేట్స్లో ఒక 1 కప్ మిల్క్ యాడ్ చేయాలి. యాడ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకోవాలి. ఇది ప్రీహీట్ చేసుకోవాలి. మనము ఏ వెజిల్లో అయితే మనం కేక్ బ్యాటర్ కుక్ చేస్తామో ఆ వెజిల్ అనేది కొంచెం పెద్దది తీసుకొని, నేను ఇడ్లీ స్టాండ్ తీసుకున్నా, దాంట్లో అది రివర్స్లో పెట్టి ఇలా కుక్ చేస్తాను నేను. మీరు ఏదైనా పెద్ద వెజిల్ తీసుకొని కావాలంటే దాంట్లో సాల్ట్ వేసి ఒక 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. 10 మినిట్స్ ముందు. సో అయితే ముందు స్టవ్ వెలిగించాలా ప్రీహీట్ కోసం? ప్రీహీట్ కోసం ఒక 10 మినిట్స్ ఒక చిన్న మీడియంలో పెట్టుకొని ప్రీహీట్ చేసుకోవాలి. ఓకే ఓకే. మనం ఇందాక మిల్క్లో సోక్ చేసుకున్నాం కదా లైన్ డేట్స్, అవి దీంట్లో వేసుకోవాలి. వేసుకొని 15 లైన్ డేట్స్ కదా? 15 కాదు, 22. ఓకే, 22 లైన్ డేట్స్. అది మనం మిక్సీ పట్టుకోవాలి. ప్రీహీట్ అయ్యేలోపు మిక్సీ బ్యాటర్ స్టార్ట్ చేసుకుంటున్నాం కదా, ఇది ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి. వన్ కప్ రాగి ఫ్లోర్, స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్, ఇది జల్లించుకోవాలి. సో ఆ రైస్ తీసుకొని ఇట్లా జల్లించుకోవాలి. చిన్న చిన్న ఏమన్నా కూడా రాకుండా 1 స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్స్ కోకో పౌడర్ వేసుకోవాలి. కోకో పౌడర్ వేసుకొని సేమ్ ఇందాకలాగే జల్లించుకోవాలి. ఎందుకంటే లంప్స్ లేకుండా వస్తుంది అనమాట ఇలా జల్లించుకుంటే. ఇట్లది ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా డేట్స్ది అండ్ మిల్క్ మిక్చర్ దీంట్లో వేసేయాలి. అంటే స్వీట్నెస్కి మనం డేట్సే వాడుతున్నాం, ఇంకా వేరేది వాడట్లేదు. ఇది మంచిగా మిక్స్ చేసుకోవాలి. హాఫ్ కప్ ఆయిల్, కొద్దిగా నెయ్యి. 3 స్పూన్స్ ఆయిల్ గీ వేసుకుంది. ఓకే ఓకే. కొద్దిగా వెనిలా ఎసెన్స్ వేసుకొని మూడింటిని మిక్స్ చేయాలా? అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి. ఒకటే డైరెక్షన్లో మిక్స్ చేసుకోండి, అప్పుడు మంచిగా మిక్స్ అవుతుంది. ఓకే, ఒకటే డైరెక్షన్, ఎటు తిప్పితే అటే. కావాలంటే ఆయిల్ ప్లేస్లో గీ వేసుకోవచ్చు. నేను కుసుమ నూనె వేసుకున్నాను. ఇంకొద్దిగా మిల్క్ వేసుకుంటున్నాను నేను. ఇంకా ఇది మిక్స్చర్ మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ రావడానికి వేసుకున్నావు సరిపోలేదా? సరిపోదు. అది మళ్ళీ కొద్దిగా ఒక హాఫ్ కప్ వేసుకోండి. ఓకే. బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో రావాలి. మనం మిక్స్ చేసుకోవాలి. అంతా మిక్స్ చేసుకొని దీంట్లో మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా మధ్యలో తగలడానికి వేసుకోవచ్చు. మధ్యలో బాగా మిక్స్ చేసుకొని మనం బ్యాటర్ని ఏ టిన్లో అయితే బేక్ చేసుకుంటున్నామో దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేను దీంట్లో బేక్ చేసుకుంటున్నా. నెక్స్ట్ బేకింగ్ బాల్ చేసుకొని ఈవెన్గా బటర్ పేపర్ వేసుకోవాలి. తర్వాత మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ బటర్ పేపర్ లేని వాళ్ళు కింద స్ప్రెడ్ చేసి ఏదైనా పిండి తీసుకుని దానిపైన చల్లుకొని డస్టింగ్ చేసుకోవాలి. బాదం వేసుకొని స్ప్రెడ్ చేసుకొని బ్యాటర్ వేసుకోవచ్చు. నేను బటర్ పేపర్ వేసుకున్నా. నెక్స్ట్ బ్యాటర్ డార్క్ చాక్లెట్ ఉంటే అది చాప్ చేసి కూడా వేసుకోవచ్చు.
నేను ఇంకా చాకో స్ప్రింకిల్స్ ఉన్నాయి నా దగ్గర, అవి టాపింగ్ చేస్తున్నాను. మీ ఇష్టం, మీ దగ్గర ఏవి ఉంటే అవి వేసుకోండి. అంటే ఇదంతా ఈవెన్గా అవుతుంది. తర్వాత మనకు పైన టాపింగ్స్ మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోండి. నేను వాల్నట్స్ వేసుకున్నా, వాల్నట్స్ కూడా చాలా బాగుంటాయి. వాల్నట్స్ ఇంకా బాదం వేసుకున్నా. ఇంకా మీ దగ్గర చాకో స్ప్రింకిల్స్ ఏమైనా ఉంటే అవి వేసుకోండి. మన చాక్లెట్స్ కట్ చేసి కూడా వేసుకోవచ్చు స్ప్రింకిల్స్. ఏవి ఉంటే అవి టాపింగ్ వేసుకోండి. నెక్స్ట్ మనం ముందుగా ప్రీహీట్ చేసుకున్న వెజిల్లో ఈ బ్యాటర్ని పెడదాము. పెట్టిన తర్వాత క్లోజ్ చేసేసి 55 మినిట్స్ పడుతుందండి దీనికి కుక్ అవ్వడానికి. మీడియం ఫ్లేమ్లో 55 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మధ్యలో చెక్ చేస్తూ ఉండండి టూత్పిక్తో, మనకి తెలుస్తుంది. నేను మధ్యలో చూపిస్తాను. ఖచ్చితంగా 55 మినిట్స్ అయితే పడుతుంది. 25 మినిట్స్ తర్వాత ఈ పొజిషన్లో ఉంది చూసారా, మొత్తం అంటుకుంది. ఇంకా చాలా టైం పడుతుంది మనం కుకింగ్ అవ్వడానికి. ఇప్పుడు 40 మినిట్స్లో చూస్తున్నాం మన సిచ్యువేషన్ ఇలా ఉంది. మన కేక్ ఇలా బేక్ అయ్యింది. ఇంకా కూడా కంప్లీట్ అవ్వలేదు, ఇంకా టైం పడుతుంది. చూద్దాం. ఆల్మోస్ట్ 55 మినిట్స్ అయింది. ఒకసారి చెక్ చేద్దామా? చెక్ చేద్దాం. వావ్, అంటుకోవట్లేదు. మంచిగా బేక్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని బయటకు తీసి ఒక 10-15 మినిట్స్ చల్లారాలి. చల్లారిన తర్వాత మనం అది సైడ్స్లో నైఫ్తో కట్ చేసి ఫ్లిప్ చేసుకోవాలి. చూపిస్తాను నేను. ఏంటి, దీన్ని ఫ్లిప్ చేయాలా ఆ గిన్నెలోకి? మనం సైడ్స్ ఇట్లా కట్ చేసుకుంటే, ఐ మీన్ ఇట్లా అనుకొని రివర్స్లో వేసి, అంటే నువ్వు రివర్స్లో వేస్తావు డ్రై ఫ్రూట్స్ అని కిందికి వెళ్ళిపోతాయి అంటే ఏమెళ్ళు. ఓకే, ఇది కాలుతుంది యాక్చువల్గా, కాసేపు ఆగాలి. మీరు మాత్రం 10-15 మినిట్స్ ఆగి ఫ్లిప్ చేయండి, చాలా బాగా వస్తుంది. చేయడం జరిగినది. బర్త్డే నా కేక్ కట్ చేస్తున్నావు ఎవరిదైనా అనుకో. ఓ, యాక్చువల్గా ఇది చాలా కాలుతుంది, కాసేపు ఆగి తీస్తే ఇంకా బాగుంటుంది. ఓకే, మనకు ఆగట్లేదు కదా. చూస్తుంటే మౌత్ వాటరింగ్ వస్తుంది మరి. ఓకే, స్పాంజ్ లాగా తెలుస్తుందా? ఓ, ఫ్లఫీగా ఉంది. ఓకే, యాక్చువల్గా గోధుమ పిండి అయితే ప్లఫీ వస్తుంది కదా, ఇదేమో కొంచెం పొడిగా వస్తుంది అనమాట. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సీరియస్గా చెప్తున్నాను, అసలు షుగర్ లేకుండా, ఎగ్ లేకుండా, ఖర్జూర్ తోటి, అది కూడా స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్తో చేసింది. సూపర్గా ఉంది, అసలు చాలా హెల్దీ. మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇందులో అసలు షుగర్ లేదు, ఇంకా ఎగ్స్ కూడా లేవు. చాలా బాగుంది. ఒక్కసారి షుగర్, నో మైదా, నో ఎగ్, చాలా బాగుంది. డ్రై ఫ్రూట్స్ తోటి డైట్ చేసే వాళ్ళు కూడా తినొచ్చు. చాలా సూపర్గా ఉంది. ఇది ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో మీరు కామెంట్లో మాకు చెప్పండి. నిజంగా కేక్ తింటున్న ప్రతి ఫ్లేవర్లో సీరియస్గా చాలా బాగుంది. అసలు ఇట్లాంటి హోమ్లీ, నార్మల్గా ప్లమ్ కేక్స్ తిన్నావు నువ్వు, కానీ రాగి ఫ్లోర్ది తినలేవు కదా. ఏది బాగుంది? అట్లా బాగుంది, ఇట్లా బాగుందా? ఇట్లానే బాగుంది. చాలా టేస్టీ ఉంది అండ్ హెల్తీగా కాబట్టి కొంచెం ఎక్కువ తిన్నా ఏం కాదు. షుగర్ పేషెంట్స్ వాళ్ళు, షుగరే లేదు కదా ఇందులో, ఓన్లీ ఖర్జూర్ వేశారు. చాలా బాగుంది, సీరియస్గా బాగుంది. నిజంగా కేక్స్ బిజినెస్ పెడదాం. నిజంగా మీ ఆర్డర్స్ నేను తీసుకుంటాను. నిజంగా ఎవరికైనా కేక్ కావాలంటే హోమ్లీ కేక్ సీరియస్గా చాలా
చేద్దాం, ఎవరో ఒకరు చేద్దాం, కానీ నిజంగా బాగుంది, చాలా బాగుంది. ఆర్డర్ తీసుకునే ఎంత బాగుందని, సూపర్గా బాగుంది నిజంగా. మీరు నిజంగా ట్రై చేయండి, ఆర్డర్ తీసుకునేంత బాగుంది, నిజంగా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేసి నాకు చెప్పండి, నిజంగా చెప్తున్నాను నేను. ట్రై చేద్దాం మనం కూడా. మా కేక్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జ్యోతిక ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి ఖచ్చితంగా. ఓకే, సపోర్ట్ చేయండి. జ్యోతిక ఫ్రెండ్స్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.